ఉద్యోగ నేస్తం ఛానల్. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు డైరెక్ట్ అకౌంట్లోకి ఏప్రిల్ నుంచి అమలు. సాలరీ కష్టాలకు ఇక చెల్లు. ఐఎఫ్ఎంఐఎస్ ప్రత్యేక ఆప్షన్ లేదా ప్రత్యేక పోర్టల్ కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ ఇప్పటికే శాఖల వారీగా ఆధార్ బ్యాంక్ అకౌంట్లతో లింకు. ఇన్నాళ్ళు హెచ్ఓడి ఏజెన్సీల అకౌంట్లతో జమ. దీంతో అడ్డగోలు అక్రమాలు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల దాకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. రాష్ట్రంలో 5 లక్షల మందికి పైగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల సాలరీ కష్టాలకు సర్కార్ చెక్ పెట్టబోతుంది. ఏప్రిల్ నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ చేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఐఎఫ్ఎంఐఎస్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ విధానంతో జీతాలను సర్కార్ చెల్లిస్తుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సైతం ఇదే పద్ధతిలో మధ్యవర్తులకు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుత ఐఎఫ్ఎంఐఎస్నే ప్రత్యేక ఆప్షన్ ఇచ్చి వీరికి సాలరీలు జమ చేయడమా లేదంటే వీరి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ను రెడీ చేయడమా అనేది దీనిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను వారి హెచ్ఓడీలు లేదంటే ఏజెన్సీలకే సర్కార్ జమ చేస్తుంది. దీనివల్ల ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టడంతో పాటు భారీ అక్రమాలు జరుగుతున్నట్టు తెలవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విప్లవాత్మక మార్పులతో లక్షలాది మంది ఉద్యోగుల కష్టార్జితం ఇకపై మధ్యవర్తుల పాలు కాకుండా నేరుగా వారి చేతికే అందనుంది. అదే సమయంలో కార్పొరేషన్లు, వివిధ ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, గురుకులాలు, హెల్త్ డిపార్ట్మెంట్, మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో జరుగుతున్న అక్రమాలకు తెరపడుతుందని భావిస్తున్నారు. దోపిడీ, బినామీల దందాకు బ్రేక్. ప్రభుత్వం వద్ద ఉన్న పాత గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య 4.93 లక్షలుగా ఉంది. కానీ ప్రతి ఒక్కరి వివరాలను ఆధార్తో అప్డేట్ చేయాలని, అలాగైతేనే ఈ నెల జీతాలు ఇస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఉద్యోగుల సంఖ్య గతంలో అనుకున్న దానికంటే కాస్త పెరిగి ప్రస్తుతం 5 లక్షలు దాటింది. కొత్తగా గ్రామంలో పనిచేస్తున్న మల్టీపర్పస్ ఉద్యోగుల వివరాలు చేర్చడంతో ఈ సంఖ్య పెరిగింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాల పంపిణీలో ఏజెన్సీలదే పైచేయిగా ఉంటూ వచ్చింది. ప్రభుత్వ నిధులను నేరుగా ఏజెన్సీల ఖాతాల్లో వేయడంతో వారి ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో భారీగా కోతలు విధిస్తున్నట్టు తెలిసింది. లేని ఉద్యోగుల పేరిట జీతాలు తీసుకున్నట్లు బయటపడింది. ప్రభుత్వం నుంచి పిఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రయోజనాల కోసం నిధులను విడుదలైనప్పటికీ చాలా ఏజెన్సీలు వాటిని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా పక్కదారి పట్టిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఈ విభాగాల్లో అయితే అసలు లేని ఉద్యోగుల పేర్లతో బినామీలను సృష్టించి అక్రమంగా జీతాలను డ్రా చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నేరుగా బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. దీనివల్ల ప్రభుత్వ ధనం వేస్ట్ కాకుండా ఉండడంతో పాటు కింది స్థాయి సిబ్బందికి పూర్తి స్థాయిలో వేతనం అందనుంది. సామాజిక భద్రతకు భరోసా మినిమం స్కేల్ పొందుతున్న ఉద్యోగులందరికీ ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ లేదా ప్రత్యేక పోర్టల్ ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి. దీంతో ప్రతి నెల వీరికి క్రమం తప్పకుండా జీతాలు అందే అవకాశం కలుగుతుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఏజెన్సీల జాప్యం వల్ల నెలల తరబడి వేతనాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. జీతాలు నేరుగా పడడం వల్ల కేవలం నగదు అందడమే కాకుండా ఉద్యోగుల సామాజిక భద్రతకు కూడా గ్యారెంటీ ఉంటుంది. ఇప్పటి వరకు ఏజెన్సీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండగా ఇకపై ప్రభుత్వమే నేరుగా అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఉద్యోగుల వివరాలను డిజిటలైజేషన్ విధానంతో భాగంగా డిపార్ట్మెంట్ వారీగా ప్రతి ఉద్యోగి సమాచారాన్ని ప్రభుత్వమే సేకరిస్తుంది. పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను ఒకే గొడుగు కిందికి తెలుస్తుంది. ఏ ఉద్యోగి ఎక్కడ పనిచేస్తున్నారో, వారికి ఎంత జీతం అందుతుందో రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించడం కష్టంగా ఉండేది. ఇప్పుడు పటిష్టమైన డిజిటల్ డేటాబేస్ సిద్ధం కావడంతో ఒక్క క్లిక్తో రాష్ట్రంలో ఏ మూలను ఉన్న ఉద్యోగి వివరాలైనా తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ఆధార్ లింకు వల్ల ఒకే వ్యక్తి 2 వేరువేరు చోట్ల పనిచేస్తున్నట్టు చూపి జీతాలు పొందడం లేదా ఒకే పేరుతో 2 అకౌంట్లను నిధులు మళ్లించడం వంటి మోసాలకు జరగకుండా చూడనుంది. ఉద్యోగికి అందాల్సిన పిఎఫ్, ఈఎస్ఐ వాటాలు కూడా సక్రమంగా జమ అవుతాయని భావిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో వారికి ప్రమాద బీమా లేదా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు పొందేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని చెప్తున్నారు. కాగా ప్రభుత్వం నిర్ణయంపై కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతుంది.
ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఉద్యోగ ఉపాధ్యాయ వార్తల కోసం మా ఉద్యోగ నేస్తం ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.